అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, ఈ రోజు యాక్చువల్ గా గివ్ అవే విన్నర్స్ అనౌన్స్ చేయాలి, కానీ అనౌన్స్ చేయలేకపోయాను. కానీ ఆ గివ్ అవే కంటే ఒక మంచి అవకాశం అనమాట. ప్రతి ఒక్కరికి ఫోన్ పే ద్వారా 75 రూపీస్ నేను కాదు, మనకి హాట్స్టార్ వాళ్ళు గిఫ్ట్ గా ఇస్తున్నారు అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి ప్రతి ఒక్కరికి వస్తుంది. మీరు ఇన్స్ట్రక్షన్ నేను చెప్తాను, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తుంది. అది ఏంటి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా వస్తుంది అనేది నేను ప్రూఫ్ తో సహా నేను చూపిస్తాను. నాకు వచ్చిన మనీని కూడా నేను చూపిస్తాను. సెండ్ మనీ ఆప్షన్ అనమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చేసి ఉంటాం కదా, మళ్ళీ సెండ్ మనీ సెకండ్ పర్సన్ చేస్తే మళ్ళీ రాదు కదన్నా. మేము ఆల్రెడీ ఇప్పటికి 20-30 అబౌట్ ట్రాన్సాక్షన్ చేసాం కదా, మళ్ళీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి ఎలా వస్తుంది అంటే అదే ఇక్కడ మ్యాజిక్. నేను దాన్నే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. అండ్ నాకు వచ్చింది, మీకు కూడా వస్తుంది. నేను మీలాగా 10-20 కాదు, నేను 500 అబౌట్ ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అనమాట. ఓకే, అండ్ ఇది ఎలా వస్తుంది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, మీరు ముందుగా ప్లే స్టోర్ నుండి హాట్స్టార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పర్మిషన్స్ ఇచ్చేసేయండి. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత అలౌ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ లొకేషన్ అనేది అది ఆటోమేటిక్ గా డిటెక్షన్ చేసుకుంటుంది అనమాట. అండ్ డిటెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫేస్బుక్ తో కానీ జీమెయిల్ తో కానీ సైన్ అప్ అవ్వాలి అండ్ సైన్ ఇన్ అనమాట. ఓకే, ఇక్కడ నేను ఫేస్బుక్ తో సైన్ ఇన్ అయిపోతాను. ఒకటి ఫ్రెండ్స్, మీరు ఫేస్బుక్ తో సైన్ ఇన్ అయితే మీ 2 మెయిల్స్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ చాలా ప్రాబ్లం వస్తుంది. దానికోసమే నేను చెప్తున్నాను. ఇక్కడ నాకు ఆల్రెడీ వచ్చేసింది అనమాట. ఫేస్బుక్ తో సైన్ ఇన్ అయిపోయాను. ఇక్కడ మనకు లైవ్ అని ఉంది కదా, జస్ట్ ఈ క్రికెట్ ని మనం వాచ్ చేయాలి. ఓకే, అండ్ ఈ క్రికెట్ ని వాచ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి కింద అడుగుతారు. ఇక్కడ చూసారా, లైవ్ క్రికెట్ మేక్ కౌంట్ అని చెప్పేసి. అండ్ ఒకటి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి హయ్యర్ గా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ప్రతి ఒక్కరు 75 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు నేను చెప్పిన ట్రిక్ ని పాటిస్తే. ఓకే, అండ్ ఇక్కడ మనకు క్వశ్చన్స్ అడుగుతుంది కదా, ఇకపోతే మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ప్రెసెంట్ అయితే ఇక బ్రేకింగ్ మోడ్ లో ఉంది. ఇప్పుడు మనం చూసుకుందాం నాకు క్వశ్చన్స్ వస్తాయా రావా అని చెప్పి కాసేపు వెయిట్ చేయండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మినిమం ఒక 5 to 10 seconds, 20 seconds, 30 seconds. ఇక్కడ చూసారా, గెట్ రెడీ టు క్వశ్చన్ అని చెప్పేసి వచ్చింది. మరి ఇక్కడ మీరు ఏం చేయాలని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మరి మీరు ఏం చేయాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. 10 పాయింట్స్ మనం సంపాదిస్తే మనకి ఏంటంటే ఫోన్ పేలో 75 రూపీస్ క్యాష్ వస్తుంది అనమాట. ఇక్కడ మన క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ రెడీలో ఉంది. ఎందుకంటే క్రికెట్ బ్రేకింగ్ ఉంటుంది కదా సమ్ టైమ్స్. ఇక్కడ మనం చూసుకుంటే హయ్యర్ గా 4-6 టచ్ చేస్తే రాదు. ఇక్కడ మనకి ఏంటంటే 1-2-3 అని ఉంది కదా, అవుట్ అంటే మనకి ఇప్పుడు లైవ్ క్రికెట్ అయితే ఏ జరిగిందో దానికోసం అడుగుతారు అన్నమాట. మీరు అక్కడ ఏదో ఒకటి క్లిక్ చేయాలి. నేను దీనిలో క్లిక్ చేయలేదు. అండ్ నెక్స్ట్ నేను క్లిక్ చేసి చూపిస్తాను చూడండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చింది కావాలి. ఇక్కడ నేను చూసుకుందాం. ఇప్పుడు మీకు చూపిస్తాను ఏంటంటే నేను క్లిక్ చేసిన ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఎక్కువగా హయ్యర్ గా అడిగేది చాలా క్వశ్చన్స్ అడుగుతాడు, కానీ ఏంటంటే దానిలో హయ్యర్ గా ఎక్కువ ఆన్సర్లు. ఇప్పుడు ప్రతి క్రికెట్ మ్యాచ్ లో ఏం జరుగుతుంది, ఈ 1-2-3 ఇవే అడుగుతారు కదా. సేమ్ అదే విధంగా ఏంటంటే మనం కూడా ఇక్కడ అదే చేయాలన్నమాట. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అనేవి అడుగుతా జస్ట్ సింపుల్ క్వశ్చన్స్. మీరు అంత హయ్యర్ కాంప్లికేటెడ్ కాదు, చిన్న పిల్లాడైనా పెట్టొచ్చు. ఓకేనా, అండ్ చెప్పింది మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా అప్లై చేయండి. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాకుండా పోతుంది. అండ్ ఇప్పుడు చూస్తాం ఒకసారి క్వశ్చన్స్ అనేది ఎలా వస్తున్నాయో. మేబీ ఒకటి ఏంటంటే నేను అది క్రికెట్ మోడ్ లో పెట్టడానికి కారణం కూడా అదే. మీకు ఆ క్రికెట్ కనిపించకపోవచ్చు, ఇక్కడ ఏంటంటే నాకు కనిపిస్తుంది. నేను రికార్డ్ చేసేటప్పుడు నాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రైవసీ మోడ్ లో ఉంటుంది కాబట్టి కనిపించదు అది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలని చెప్పి ఇక్కడ చూసుకుంటే మనం 1-2-3 అనేది ఎక్కువ చేస్తాం. ఇక నేను 4 or 6 చేశాను. బట్ నేను చెప్తున్నాను ఎందుకంటే 1 or 2 times ట్రై చేసి చూపించాలి ప్రతి ఒక్కరికి. మీకు అలా అయితేనే ఎగ్జాంపుల్ గా పనికి వస్తుంది అనమాట. ఏదో నా పాటికి నేను ఏదో చెప్పేయడం అది బాగోదు. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఫోన్ పే ఇక్కడ 10 పాయింట్స్ అని చూసారా, 10H అయితే ఫోన్ పే మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం 4-6 చేసాం. ఇది నాకు తెలిసి మన దీనిలో ఓన్ అవ్వకపోవచ్చు. ఇక్కడ 1-2-3 అనేది కాంటెస్ట్ విన్ అయ్యాం. ఇకపోతే నెక్స్ట్ కాంటెస్ట్ చూస్తే మనం ఇక్కడ ఓన్ అయ్యాం. 1-2-3 అనేది క్లిక్ చేసుకుందాం. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 10 పాయింట్స్ వచ్చేసాయి చూడండి. ఈసారి ఖచ్చితంగా 1-2-3 అనేది 0-1-2-3 అనేది ఖచ్చితంగా వస్తాయి అనమాట. మీరు దాన్ని జస్ట్ క్లిక్ చేసి పెట్టుకోండి. పెట్టిన వెంటనే మీకు అక్కడ యూ హ్యావ్ ఓనెడ్ అనేసి సమ్ మెసేజ్ లాగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాసేపు వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఈ రిజల్ట్ అనేది మనకు కావాలి కదా, అదే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆ రిజల్ట్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేద్దాం, చూద్దాం. ఐ థింక్ నేనైతే ఖచ్చితంగా 1-2-0-1-2-3 అనేది ఓన్ అవుతుంది. ఇక్కడ మనకి యాడ్స్ ప్లే అవుతుంది, దానికి వదిలేసేయండి. యాడ్ అంటే అదే నేను రొటేషనల్ మోడ్ లో పెడతాను. ఇక్కడ చూసుకుంటే మనకి 10 పాయింట్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి 0-1-2-3 అనేది ఓన్ అయ్యింది అనమాట. బట్ ఇక్కడ మనకు లా కనిపిస్తుంది. బట్ మీ అందరికీ ఎగ్జాంపుల్ గా చూపించడానికి ఇంత క్లారిటీగా చెప్తున్నాను. చూసారా, 1-2-3 0-1-2-3 అని చెప్పి ప్లస్ 10H పాయింట్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఏంటి, మనం
ఈ ఓచర్ అనేది మనం గెలుచుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఓచర్ని ఇక్కడ మై గణేష్ కుమార్ అందరికి వెళ్తే ఇక్కడ చూసారా ఫ్లిప్కార్ట్ ఓచర్. మరి దీన్ని ఎలా రీడింగ్ చేసుకోవాలని నేను చెప్తాను ఈ వీడియోలో, చూడండి కంటిన్యూస్ గా. ఇప్పుడు ఏంటంటే మనం మొబైల్ మొదటగా ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మనకి ముందుగా హోమ్లోకి వెళ్తే ఇక్కడ పాయింట్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ పాయింట్స్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్ పే అని ఉంది. ఇక్కడ ఏంటంటే గెట్ ప్రైజ్ అని ఉంది కదా, గెట్ ప్రైజ్ దగ్గర మీ ఫోన్ పే నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఇది గమనించుకోండి. ఈ ఫోన్ పే నెంబర్ ఇస్తే మీకు ఫర్దర్ గా ఏమవుతుందంటే ఫోన్ పేకి ఒక కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎర్న్డ్ 75 రూపీస్ క్యాష్ బ్యాక్ ఫస్ట్ సెండ్ మనీ ఆప్షన్ అని చెప్పేసి వస్తుంది. చూసారా, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని నేను ఎంటర్ చేస్తాను, సబ్మిట్ క్లిక్ చేస్తాను. ఇకపోతే మనకు ఆ సబ్మిషన్ మెసేజ్ కూడా వచ్చేస్తుంది. ఇకపోతే చూసుకుందాం, మనం ఫోన్ పేలోకి వెళ్దాం ఇప్పుడు ప్రెసెంట్. ఇకపోతే ఫోన్ పేలోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపించింది చూసారా, యూ హ్యావ్ కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి వచ్చింది అనమాట. అంటే ఈ 75 రూపీస్ ఎలా వస్తుందో నేను చెప్తాను. ఒకటి, మీ ఫ్రెండ్స్ కి విపిఐ కానీ లేకపోతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అయినా మీరు సెండ్ చేయొచ్చు. నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేస్తాను. 150 రూపీస్ 150 ఎంటర్ చేస్తాను. 50% అన్నారు కదా, ఇక్కడ మనం చూసారా యాడ్ అప్లైడ్ ఆఫర్ అని చెప్పి 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్పాడు. ఇక్కడ మనం ప్రొసీడ్ చేసేస్తాం. ఇక్కడ మనం యూపీఐ కోడ్ ఏది ఉందో దాన్ని ఇచ్చేసి పాస్వర్డ్ చేసేస్తాం. చేసేసిన వెంటనే మీకు ఇక్కడ సింపుల్ గా కనిపించవచ్చు, మీరు అందరు గమనించుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, అండ్ ట్రాన్సాక్షన్ పెండింగ్ లో ఉంది, ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. అండ్ ఈవెన్ క్యాష్ బ్యాక్ కూడా మనకు వచ్చిందా లేదన్నది చాలా మంది డౌట్ ఉంటుంది కదా, నేను వాళ్ళ కోసం ఏంటంటే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పేది నా ఒక్కడి కోసం కాదు ఫ్రెండ్స్, మనందరి కోసం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 75 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అండ్ ట్రాన్సాక్షన్ లోకి వెళ్దాం, క్యాష్ బ్యాక్ ఫ్రమ్ ఫోన్ పే అని చెప్పేసి 75 రూపీస్ వచ్చింది అనమాట. అండ్ ఇది నేను ఆల్రెడీ చాలా ట్రాన్సాక్షన్ చేశాను చూడొచ్చు. అండ్ ఇది ఓవరాల్ గా ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మన అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాను. అండ్ ఎప్పుడు మిస్ అవ్వద్దు మన ఛానల్.